కూడా ప్రతి అతను ఫీల్ అయ్యాడు కదా, ఏదో నేను తిట్టాన్ని నిజంగా తిడుతున్నా. ఈరోజు ప్రతి వాడికి ఎందుకంత లోకం సినిమా అంటే వినోదాన్ని పంచుతుందనా, ఎంతమంది కష్టపడి అక్కడ నానా చంకలాగి సినిమాలు తీస్తుంటే సినిమా చూడండి సార్. ఎప్పుడు నేను చూస్తున్నాను ప్రతిసారి అక్కడ బాత్రూమ్ లో తిరుగుతాడు, ఇటు వాడు నిజంగా నేను తప్పట్లేదు, మనకి ఏదో చెప్పాలనుకుంటుంది, అయితే పాపులర్ అవ్వాలనుకుంటున్నాడు. ఓకే పాపులర్ అవ్వు, వేరే మార్గాలు ఉన్నాయి. సినిమా రాగానే కావాల్సింది నేను అడుగుతుంది అది, నువ్వు పాపులర్ అవడానికి కోసం సినిమాను వాడుకుంటావా, సినిమా కళామతలను వాడుకుంటావా? ఫోన్ నువ్వు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తావు, అన్నం తింటూ అశుద్ధం తింటున్నావా, అన్నాలు తింటున్నారు మీరు? అన్నం తింటూ కొద్ది జ్ఞానం ఉండాలి సార్. సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతో సినిమా ఇండస్ట్రీ మీద ఉమ్మేస్తున్నారు చెత్త నా కూడా కల్లారా. చాలా మందిని చెప్తున్నాను, సినిమా చూసి రివ్యూ ఇవ్వండి, సినిమా చూసి మాత్రమే మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బాగోదు. సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు ఎంత నేను కాస్తారు, నేను ఆఫ్టర్ ఆల్ నేను కోటి మంది కళాకారులు చావు బతుకుల్లో ఉందండి. ప్రతి వాడు పాపులర్ అవడం కోసం సినిమా ఇండస్ట్రీ వాడుకుంటాడు. రగిలిపోతుంది ఇక్కడ, మాకు రగిలిపోతుంది. ఎప్పుడెప్పుడో మధ్యలో వచ్చి మాట్లాడతాడు, నేను ఆడుతూ మాట్లాడుతాంటే దమ్మున్నాడు అయితే ఆడు చూపించేవాడు, ఎందుకు చూపించి ఎందుకు పారిపోయాడు ఎప్పుడైనా అడిగాడా? కానీ వద్దు సార్, మీరు అలాంటి వాళ్ళని చూస్తాను, దయచేసి దండం పెట్టండి, నేను కాలు పట్టుకుంటా. సినిమాని బతకని దయచేసి మీకు అలాంటి వాళ్ళు రానివద్దు దయచేసి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.